చాలా సున్నితంగా ఉండటం. ఇది చాలామందికి ఒక పెద్ద సమస్యలా అనిపిస్తోంది కదూ. కానీ ఒకవేళ అదే మనకున్న అతిపెద్ద సూపర్ పవర్ అయితే? అవును, మనకు కావలసిన జీవితాన్ని సృష్టించుకోవడానికి ఆ సున్నితత్వమే ఒక అద్భుతమైన సాధనంగా ఎలా మారుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎంపాత్లు తమలో దాగి ఉన్న ఆ శక్తిని ఎలా బయటకు తీసుకురావచ్చో చూద్దాం రండి. చూశారుగా, చాలామంది ఎంపాత్స్ దీన్ని ఒక శాపంలా ఫీలవుతారు. కాని నిజానికి అదే వాళ్లకున్న అత్యంత శక్తివంతమైన బహుమతి. మన ప్రయాణం మొదలయ్యేది సరిగ్గా ఈ పాయింట్ నుంచే. మన సున్నితత్వాన్ని ఒక వీక్నెస్గా చూడటం ఆపేసి దాన్ని మన స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలి, ఈ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే మనం వెయ్యాల్సిన ఫస్ట్ స్టెప్. సరే, మరొక మేనిఫెస్టర్లాగా ఆలోచించడం అంటే ఏంటి అంటే, మన మైండ్ సెట్ని, మన రూల్స్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి. ముందుగా ఈ మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుందో కొన్ని బేసిక్స్ చూసేద్దాం. చూడండి, మేనిఫెస్టేషన్ అంటే ఏదో మ్యాజిక్ లాగా కోరుకుంటే జరిగిపోవడం కాదు. అదొక ప్రాసెస్. మన ఆలోచనల్ని, మన నమ్మకాల్ని, మనకు ఏం కావాలో దానికి తగ్గట్టుగా మార్చుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మన బిలీఫ్ సిస్టమ్ని అలైన్ చేసుకోవడం అన్నమాట. ఎప్పుడైతే అలా చేస్తామో మనం కోరుకున్నవి చాలా సులభంగా మన దగ్గరికి అవ్వే వస్తాయి. మేనిఫెస్టేషన్లో యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ రెండు రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్పైర్డ్ యాక్షన్, రెండోది హస్లింగ్ యాక్షన్. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే అది చాలా ఈజీగా, ఆనందంగా మన లోపల నుంచొస్తుంది, మనకు సహజంగా అనిపిస్తుంది. అదే హస్లింగ్ యాక్షన్ అనుకోండి, అది చాలా ఫోర్స్డ్గా, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లోపలెక్కడో ఇది జరగదేమో అనే డౌట్ ఉంటుంది. ఆ అపనమ్మకాన్ని కవర్ చేయడానికే ఆ కష్టమంతా. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎంపాత్లు అంత పవర్ఫుల్ మేనిఫెస్టర్స్ ఎందుకవుతారు? వాళ్లలో ఉన్న మొదటి సూపర్ పవర్ ఏంటో తెలుసుకుందాం. అదే వాళ్ల లోతైన సహజజ్ఞానం. అంటే వాళ్ల ఇన్నర్ కంపాస్, వాళ్ల ఇంట్యూషన్. ఎంపాత్లు అంటేనే వాళ్లకు ఇంట్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం అందరం గమనించే విషయమే. మామూలు వాళ్ళు మిస్ అయ్యే చిన్న చిన్న సైన్స్ని కూడా వీళ్ళు పసిగట్టేస్తారు. ఒక డీప్ లెవెల్లో వాళ్లకు గైడెన్స్ అందుతూ ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చాలామంది ఎంపాత్లకు వాళ్ల గతంలో ఎదురైన కొన్ని గాయాల వల్ల వాళ్ల ఇంట్యూషన్ ఒక డేంజర్ వార్నింగ్ సిస్టంలా పనిచేస్తుంది. అంటే ఏదో చెడు జరగబోతోంది అని మున్నే హెచ్చరిస్తుంది తప్ప మంచివైపు దారి చూపించగలదనే నమ్మకం వాళ్లకుండదు. అందుకే వాళ్లు తమ ఇన్నర్ వాయిస్ని నమ్మకుండా ఇతరుల సలహాలపై ఎక్కువ ఆధారపడతారు. కాని ఈ పరిస్థితిని మార్చొచ్చు. సరైన హీలింగ్ వర్క్ ద్వారా ఆ ఇంట్యూషన్ని రీట్యూన్ చేయొచ్చు. అప్పుడు అది కేవలం ప్రమాదాల్ని పసిగట్టే వార్నింగ్ సిగ్నల్లా కాకుండా మన ఎదుగుదలకి, మన కోరికల వైపుకి దారి చూపించే ఒక నమ్మకమైన గైడ్గా, ఒక కంపస్లా మారిపోతుంది. సరే, మొదటి పవర్ ఇంట్యూషన్. ఇక రెండో పవర్ ఏంటంటే ఎమోషనల్ గైడెన్స్. అంటే మన భావోద్వేగాలే మన ప్రోగ్రెస్ బార్ అన్నమాట. అదెలాగో చూద్దాం. మేనిఫెస్టేషన్ జర్నీలో మన ప్రోగ్రెస్ని కొలవడానికి బయట ఏ స్కేలు లేదు. మరి ఎలా తెలుస్తుంది? మన ఎమోషన్స్ ద్వారానే. అవే మన స్కేల్. మనం హ్యాపీగా, పాజిటివ్గా ఫీలవుతున్నామంటే మనం మన గోల్కి దగ్గరగా వెళ్తున్నామని అర్థం. అదే నెగటివ్గా, యాంగ్జైటీగా ఫీలవుతున్నామంటే ఎక్కడో దారి తప్పుతున్నామని సిగ్నల్ అన్నమాట. ఇక ఎంపాత్ల విషయానికొస్తే వాళ్ళు సహజంగానే ఎమోషన్స్తో నిండి ఉంటారు. వాళ్ల ప్రపంచమే ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియకపోతే ఆ ఎమోషన్స్లోనే మునిగిపోతారు. అప్పుడు మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కాదు, ఎమోషన్సే మనల్ని కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా హీలింగ్ వర్కే కీ. తమ ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధిస్తే చాలు. ఎంపాత్లు అవే ఎమోషన్స్ని ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకోవచ్చు. వాళ్లకి కావలసిన జీవితాన్ని సృష్టించుకోవడానికి ఆ ఎమోషన్సే దారి చూపిస్తాయి. ఓకే, 2 పవర్స్ చూశాం. ఇప్పుడు మూడోది, చాలా పవర్ఫుల్ అయినది. అదేంటంటే ఇంటెన్స్ ఫోకస్. అంటే తీవ్రమైన ఏకాగ్రత. ఇది మన క్రియేటివ్ ఇంజిన్ లాంటిది. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఎనాలజీ చూద్దాం. అనుకోండి, మనమొక ట్రిప్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్లాలని ఒక క్యాబ్ బుక్ చేశాం. అదన్నమాట మన గోల్. కానీ కొంచెం దూరం వెళ్లగానే అయ్యో, పాస్పోర్ట్ మర్చిపోయాను అని వెనక్కి వెళ్తాం. మళ్ళీ బయలుదేరతాం. అరెరే, ఫోన్ ఇంట్లోనే ఉంది అని మళ్ళీ వెనక్కి. ఆ తర్వాత నా క్యారీ ఆన్ బ్యాగ్ అని ఇంకోసారి వెనక్కి. చూశారా, మన డౌట్స్, మన భయాలు మనల్ని ముందుకు వెళ్లనివ్వవు.
ఇలా మనం పదే పదే వెనక్కి వెళ్తుంటే ఆ క్యాబ్ డ్రైవర్ ఏమంటాడు, అసలు మీరు నిజంగా ట్రిప్కి వెళ్లాలనుకుంటున్నారా అని అడుగుతాడు కదా. సేమ్ మనం మేనిఫెస్టేషన్ జర్నీ కూడా ఇంతే. మన గోల్ మీద మనకు క్లారిటీ, ఫోకస్ లేకపోతే మనం ఎప్పటికీ దాన్ని రీచ్ అవ్వలేం. ఎంపాత్ల ఫోకస్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక మంచి పదం వాడతారు. అదే వరియర్స్ విత్ అన్ ఓ. అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా ఒక విషయం మీద దృష్టి పెడితే ఇక దాన్ని వదలరు. ఒక కుక్క ఎముకను పట్టుకున్నట్టు దానిమీదే తీవ్రంగా ఫోకస్ చేస్తారు. అంత పవర్ఫుల్ ఫోకస్ వాళ్ళది. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? వాళ్లకున్న ఆ అద్భుతమైన ఫోకస్ పవర్ చాలాసార్లు నెగటివ్ వైపు డైరెక్ట్ అవుతుంది. పాత గాయాల వల్ల ఏం తప్పు జరుగుతుందో, ఎలాంటి నొప్పొస్తుందో, ఎవరు ఏమంటారో ఇలాంటి నెగటివ్ విషయాల మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ అదే సొల్యూషన్. హీలింగ్ వర్క్ ద్వారా ఈ పవర్ఫుల్ ఫోకస్ని ప్రమాదాల మీద నుంచి తీసి అవకాశాల మీద, కోరికల మీద, పాజిటివ్ విషయాల మీద పెట్టొచ్చు. దాన్ని రీడైరెక్ట్ చేయొచ్చన్నమాట. ఇప్పటిదాకా మనం 3 సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్యూషన్, ఎమోషనల్ గైడెన్స్ మరియు ఇంటెన్స్ ఫోకస్. మరి ఈ మూడింటిని ఒకేసారి అన్లాక్ చేసే ఆ మాస్టర్ కీ ఏంటి? వాటన్నిటినీ కలిపే ఆ ఒక్క విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ తాళం చెవి మరేదో కాదు, నిరంతరంగా, ఉద్దేశపూర్వకంగా చేసే హీలింగ్ వర్క్. అవును, ఈ సున్నితత్వాలని సూపర్ పవర్స్గా మార్చే ఏకైక కీ అదే. మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మన గాయాల్ని మాన్పుకుంటూ ముందుకు వెళ్లడమే. ఒక్కసారి ఈ పవర్ని అన్లాక్ చేశారంటే ఇక మేనిఫెస్టేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నవి ఊరికే ఉదాహరణలు కాదు, ఇవన్నీ నిజంగా జరిగినవే. లాటరీలో గెలవడం, బీచ్లో సొంత ఇల్లు, ఊహించని ప్రమోషన్లు, అసాధ్యమనుకున్న మ్యాగజైన్లలో చోటు దక్కించుకోవడం, ప్రేమపూర్వకమైన సంబంధాలు, ఏదైనా సరే సాధ్యమవుతుంది. సో ఫైనల్గా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకవేళ మీకున్న సున్నితత్వం ఒక శాపం కాదు, మిమ్మల్ని గైడ్ చేసే ఒక కంపాస్ అయితే, దాన్ని మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లనిస్తారు? ఆ దిక్సూచిని ఫాలో అవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఆ పవర్ మీ చేతుల్లోనే ఉంది.